హాయ్ స్టూడెంట్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మన వీడియోలో ఐఐటీస్లో ఉన్నటువంటి టోటల్ బ్రాంచెస్ ఎన్ని ఉంటాయి, అన్ని మనకి 23 ఐఐటీలు ఉన్నాయి కదా. ఈ 23 ఐఐటీల్లో ఎన్ని రకాల బ్రాంచెస్ ఉన్నాయి, ఓకేనా? ఇవి కూడా 4 years సంబంధించి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో 5 years సంబంధించినటువంటి బ్రాంచెస్ గురించి కూడా వీడియో చేస్తాను. ఇది చాలా మీకు ఉపయోగపడుతుంది. రేపు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలంటే నిజంగా ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయనేటువంటి డౌట్ డెఫినెట్గా వస్తుంది ఈ వీడియో చూసే వాళ్ళకి. మీరు ఒకవేళ ఈ బ్రాంచెస్ అన్ని చూసి ఆశ్చర్యానికి లోనైతే మాత్రం డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియోకి లైక్ కూడా చేయండి అనమాట, ఓకేనా? అండ్ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్దాం. అండ్ అలాగే జోసాకి సంబంధించి ఎవరికైనా మెంటర్షిప్ కావాలంటే మాత్రం మన మెంటర్షిప్లో మీరు జాయిన్ అవ్వండి. చాలా జెన్యున్ ఇన్ఫర్మేషన్, చాలా ఓపిక్గా మీకైతే గైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరు ఫోన్లో మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితుల్లో మీరైతే ఉండాల్సిన పని లేదు. డెఫినెట్గా నేనే మీతో మాట్లాడతాను. మీరు ఎన్నిసార్లు కాల్ చేసినా సరే నా నుంచి మాత్రమే రిప్లై వస్తుంది తప్ప కాల్ ఫార్వర్డ్ చేసి వేరే వాళ్ళతో మాట్లాడించడం జరగదు. ఎందుకంటే గతంలో అలాంటివి వేరే ఛానల్స్ వాళ్ళ ద్వారా జరిగినాయి కాబట్టి నా దృష్టికి వచ్చినాయి కాబట్టి నేను మీకు చెప్తున్నాను అనమాట. సో ఇలాంటివి ఉండవు. అండ్ అలాగే మొబైల్ యాప్ ద్వారా మిమ్మల్ని కేవలం 4-5 సార్లు మాత్రమే మాట్లాడించడానికి పరిమితం చేసేలాగా లిమిట్స్ అప్లై చేయడం మాత్రం ఉండదు. అండ్ జూమ్ మీటింగ్స్ పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఒకేసారి ఎంగేజ్ చేసి కూడా అలాంటిది ఉండదు. జూమ్ మీటింగ్ పెట్టాను కదా, మీ డౌట్స్ క్లియర్ అయిపోయినాయి, మళ్ళీ నాకు కాల్ చేయొద్దు అలాంటివి కూడా చెప్పడం ఉండదు అనమాట. డెఫినెట్గా నేనే మీతో మాట్లాడతాను. మీరు మీకు ఉన్నటువంటి డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ సమాధానం ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఆలస్యం చేయకుండా మెంటర్షిప్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ రిజల్ట్స్ రాగానే ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది, ఓకే? అండ్ ఇప్పుడు మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఎస్, ఇక్కడ సాధారణంగా చాయిస్ ఫిల్లింగ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే మీకు వచ్చినటువంటి ర్యాంక్ ప్రకారం అండ్ అలాగే మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ ఆధారంగా ముందుగా ఐఐటీస్లో ఏ బ్రాంచ్లో వచ్చే ఛాన్స్ ఉంది, ఏ బ్రాంచ్లు మీకు కావాలి అనేది అయితే స్టార్టింగ్లో పెడతారు. అండ్ ఆ తర్వాత ఎన్ఐటీస్లో ఏది మీకు కావాలో ఆ బ్రాంచెస్ పెడతారు. ఆ తర్వాత ట్రిపుల్ ఐటీస్లో ఏది మీకు కావాలో ఆ బ్రాంచెస్ పెడతారు. నెక్స్ట్ మళ్ళీ చాయిస్ ఫిల్లింగ్లో నెక్స్ట్ ఆర్డర్లో ఏం చేస్తారు, మనకి ఎన్ఐటీస్లో ఏ వస్తున్నాయి అండ్ అలాగే ఐఐటీస్లో ఏ వస్తున్నాయి, ట్రిపుల్ ఐటీస్లో ఏ వస్తున్నాయి. ఆ తర్వాత ఏం చేస్తారు, ఇంకా మిగిలిపోయినటువంటి ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, ఐఐటీస్ పెట్టుకుంటారు. ఇలా చాయిస్ ఫిల్లింగ్ అయితే కంప్లీట్ చేస్తారు. అండ్ చాయిస్ ఫిల్లింగ్ గురించి నేను డెఫినెట్గా చాలా వీడియోస్ అయితే చేస్తాను రానున్న రోజుల్లో, మీరైతే వెయిట్ చేయండి. అండ్ అలాంటి వాటి కోసం మనం ఏ బ్రాంచ్లు పెట్టుకోవాలి, ఏ బ్రాంచ్లు ఉన్నాయి అనేది క్లియర్గా మీకు తెలియాలి కాబట్టి ఈ వీడియోలో నేను మనకు ఉన్నటువంటి 23 ఐఐటీస్లో ఎన్ని బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి అంటే, ఇప్పుడు నేను చెప్పేటువంటి బ్రాంచెస్ అన్నీ ఒకే ఐఐటీలో ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి తిరుపతి తీసుకుంటే 4 బ్రాంచెస్ ఉంటాయి, ఓకే? అండ్ అలాగే ఐఐటి మండి తీసుకుంటే తక్కువ బ్రాంచెస్ ఉంటాయి, ఐఐటి హైదరాబాద్ తీసుకుంటే తక్కువ బ్రాంచెస్ ఉంటాయి, అండ్ అలాగే ఐఐటి ఖరగ్పూర్ తీసుకున్నాం అనుకోండి చాలా బ్రాంచెస్ ఉంటాయి. సో ఇలా అన్ని ఐఐటీస్లో కలిపి ఎన్ని రకాల కోర్సులు అవైలబుల్గా ఉన్నాయి అనేది ఈ వీడియో అనమాట. సో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎస్, చూడండి ఇక్కడ నేను చూపిస్తుంది ఐఐటీస్ బిఈ బీటెక్ 4 year కోర్సెస్. ఇది మన మెంటర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి అనమాట. ఎవరైనా మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే ఈ డీటెయిల్స్ ఆధారం చేసుకుని అయితే మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. 1500 రూపీస్ ఈ మొబైల్ నెంబర్కి, ఎక్కడైతే మన 9949088091 ఉంటుందో బాలమర్తి ప్రసాద్ అని ఉంటుంది, అదే నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మళ్ళీ అదే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు అయితే మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మెంటర్షిప్లో జాయిన్ అవుతారో ఇలాంటి పీడిఎఫ్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి ఇవన్నీ కూడా నేను లిస్ట్ అవుట్ చేసి మీకు ఫార్వర్డ్ చేస్తాను అనమాట. సేమ్ యాస్టిక్ ఇదే కాపీ మీకు ఒరిజినల్ కాపీ పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది ఏంటంటే సీరియల్ నెంబర్, ఇది ప్రోగ్రామ్ నేమ్ అన్నా అండ్ బ్రాంచ్ నేమ్ అన్నా అలాగే కోర్స్ నేమ్ అన్నా కూడా ఒకటే అనమాట. ఇక్కడ ఫస్ట్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ ఇంజనీరింగ్, బయోలాజికల్ సైన్సెస్ అండ్ బయో ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ అండ్ బయోకెమికల్ ఇంజనీరింగ్. ఈ బయోటెక్నాలజీ, బయోకెమికల్ ఇంజనీరింగ్ అంటే బైపీసీ స్టూడెంట్స్ ఏమో, నేను ఎంపీసీ కదా అని చెప్పి చాలా మంది ఇలాంటి వాటికి వెళ్లకుండా ఉంటారు అనమాట. సో కొన్ని ఐఐటీస్లో వీటికి కూడా కోర్ బ్రాంచెస్ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ వాళ్ళకి సేమ్ అలాంటి ప్యాకేజెస్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కాబట్టి మీరేమి వీటిని చిన్న చూపు చూడాల్సిన పని లేదు. ఏది రానప్పుడు డెఫినెట్గా మనం లాస్ట్లోనైనా సరే వీటికి చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకుంటే మీకు మంచి అవకాశాలు అయితే ఉంటాయి అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఈ చూపిస్తున్నటువంటి కోర్సులన్నీ కూడా 4 year ఇంజనీరింగ్ కోర్సులే, 4 years ఉంటాయి. అండ్ అన్ని కూడా అడ్వాన్స్డ్ ర్యాంకును బేస్ చేసుకొని మీకు అలాట్ చేస్తారు అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే సిరామిక్ ఇంజనీరింగ్, అండ్ తర్వాత 6th కెమికల్ ఇంజనీరింగ్, అండ్ ఆ తర్వాత కెమికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటేషనల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, కెమికల్ అండ్ బయోకెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఐసి డిజైన్ అండ్ ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనమాట, డిజైన్ అండ్ టెక్నాలజీ, ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ జనరల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పవర్ అండ్ ఆటోమేషన్ సంబంధించి, అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్,
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. చూసారా ఈసీలో ఎన్ని బ్రాంచెస్ మనకి ఈల మీద. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పవర్ అండ్ ఆటోమేషన్ సంబంధించి ఉంది, ఓకేనా. అండ్ ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ట్రిపుల్ అంటాం. ఆ తర్వాత మళ్ళీ 22nd వచ్చేస్తే ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఉంది. ఈ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ని ఈసారి మనకి ఐఐటి తిరుపతిలో కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు కొత్త కోర్సులు, ఓకేనా. అంటే కొత్త కోర్సు అంటే ఆల్రెడీ ఉన్నది వేరే ఐఐటిలో, బట్ ఇది ఈసారి ఐఐటి తిరుపతిలో కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే ఇంజనీరింగ్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ మైక్రో ఎలక్ట్రానిక్స్ విఎల్ఎస్ఐ అంటాము. అండ్ అలాగే బీటెక్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఇది కూడా కొత్తగా మనకి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ లాంటి కోర్సులు ఎన్ఐటి వరంగల్లో కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఇంజనీరింగ్, స్పేస్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్, బయాలజికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్. మెటలర్జికల్ ఇంజనీరింగ్ తెలిసిన మీకు సుందర్ పిచ్చై చేసినటువంటి ఇంజనీరింగ్ కోర్స్ ఏంటి? మెటలర్జికల్ ఇంజనీరింగే అతను చేసింది. అతను ఏం చేశాడు? మెటలర్జికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ చేశాడు. ఇప్పుడు దేనికి సిఇఓ అయ్యాడు కూడా తెలుసు కదా మీకు. సో మనం ఏ కోర్స్ చేసామన్నది కాదు, ఆ కోర్సులో మనం దానికి రిలేటెడ్గా కానీ లేదా అదర్ రిలేటెడ్ కోర్సులు కానీ నేర్చుకొని మనం ఇప్పుడున్నటువంటి ట్రెండ్ అంతా కూడా ఏంటంటే పర్టికులర్ బ్రాంచ్కి సంబంధించినటువంటి స్కిల్లే కాదు, అదర్ స్కిల్స్ కూడా ఉంటేనే మీకు మంచి ఆపర్చునిటీస్ అయితే వస్తాయన్నమాట. అండ్ ఆ తర్వాత మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్ సైన్స్, మైనింగ్ ఇంజనీరింగ్ అండ్ మైనింగ్ మెషినరీ ఇంజనీరింగ్, నావల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్ అండ్ నావల్ ఆర్కిటెక్చర్. మొన్న మద్రాసులో ఓషన్ ఇంజనీరింగ్ సంబంధించి కూడా మంచి ప్యాకేజెస్ వచ్చాయన్నమాట. తర్వాత పెట్రోలియం ఇంజనీరింగ్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, టెక్స్టైల్ టెక్నాలజీ, సివిల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్, బయో ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. అండ్ ఆ తర్వాత మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ అండ్ సిస్టమ్ ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అండ్ మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్. మెకాట్రానిక్స్ అంటే తెలుసు కదా, మనం కొంత దీనికి సంబంధించి రోబోటిక్స్ లో కూడా యూస్ అవుతుంది అనమాట. అండ్ ఆ తర్వాత డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది మనకి జనరల్ గా తెలుసు, డిఎస్ఏ అంటాము. ఇది ఈసారి ఐఐటి ట్రిపుల్ బెంగళూరులో కూడా ఈ సంవత్సరం ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు 4 years కోర్సు డేటా సైన్స్ సంబంధించి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, అండ్ ఆ తర్వాత మినరల్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఆ తర్వాత ఇంజనీరింగ్ అండ్ కంప్యూటేషనల్ మెకానిక్స్, మెటీరియల్ ఇంజనీరింగ్ అండ్ బయోసైన్సెస్ అండ్ బయో ఇంజనీరింగ్ అండ్ ఎనర్జీ ఇంజనీరింగ్. ఇక లాస్ట్కి వచ్చాం, చదివి చాలా ఎక్కువైపోయాయి అనమాట బ్రాంచెస్. తర్వాత బయోటెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మాటిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది. అండ్ అలాగే 4 years, ఇవన్నీ కూడా 4 year కోర్సెస్, ఇంటిగ్రేటెడ్ కాదు. ఎర్త్ సైన్సెస్ ఉంటాయి, బిఎస్ ఇన్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్. బిఎస్ ఇన్ మ్యాథమెటిక్స్ అనేది మనకి బిట్సాట్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ లో కూడా, పిలాని లాంటి ఇన్స్టిట్యూట్ లో కూడా ఇస్తున్నారు అనమాట. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, అప్లైడ్ జియాలజీ, అలాగే ఎక్స్ప్లోరేషన్ జియో ఫిజిక్స్, ఆ తర్వాత ఫిజిక్స్ విత్ స్పెషలైజేషన్, కెమిస్ట్రీ విత్ స్పెషలైజేషన్, బిఎస్ ఇన్ కెమికల్ సైన్స్, బయాలజికల్ సైన్సెస్. వామ్మో, చూసారా ఎన్ని కోర్సులు ఉన్నాయో? 77 కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ 4 years ఇంజనీరింగ్ కోర్సెస్ ఇవి 77. ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయని నాకు తెలిసి చాలా మందికి తెలియకపోవచ్చు. అఫ్ కోర్స్ నాకు కూడా ఇది ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయైతే తెలియదు. నేను ఒక మహా అయితే పెట్టాం, చాలా మందికి చాయిస్ ఫిల్లింగ్ చేసాం, కానీ ఇంత నంబర్ ఆఫ్ 77 అని అయితే తెలియదు. బట్ ఒక 60 వరకు ఉంటాయని అయితే అనుకున్నాను. కానీ ఇవన్నీ కూడా అసలు చాలా ఎక్కువ బ్రాంచెస్ అనమాట. ఇన్ని బ్రాంచెస్ ఉంటాయి ఐఐటిలో. మనకు ఉన్నటువంటి ఐఐటి సీట్లు చెప్పాం కదా, 17,385 సీట్లలో 17,385 సీట్లలో ఈ ఇన్ని బ్రాంచెస్ కలిపి 17,385. అంటే ఇవి కాదు, ఇంకా మళ్ళీ 5 years కోర్సులు కూడా ఉన్నాయి. అవి 50 ఉంటాయి. అవి కూడా నేను రేపు ఇంకొక వీడియో చేస్తాను. 5 years కోర్సెస్ ఉన్నాయి. అందులో కూడా ది బెస్ట్ ఉంటాయి. మీరు చాయిస్ తీసుకొని చాయిస్ ఫిల్లింగ్ లో పెట్టుకోవచ్చు అనమాట. సో వీటిలో కూడా మీరు ఏం చేయాలి, ఇది నేను లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి లిస్ట్ ప్రొవైడ్ చేస్తా. ఇందులో మీరు అవన్నీ కూడా టిక్ చేసుకోవచ్చు, ఓకేనా. ఈ టిక్ చేసేసుకొని అవి మాత్రం మీరు అక్కడ చాయిస్ ఫిల్లింగ్ లో సెలెక్ట్ చేసుకొని ఆప్షన్ పెట్టుకోవచ్చు. అవన్నీ మీరు అక్కడ ఎతకలేదు కదా, వెతుక్కోవడం కష్టం అవుతుంది కదా. కాబట్టి ఇవన్నీ నేను లిస్ట్ అవుట్ ఇస్తాను మీకు. దీన్ని వేరు చేసుకొని మీకు ఏమేమి కావాలో ఒక జిరాక్స్ తీసుకున్నారనుకోండి,
2 పేపర్లు జిరాక్స్, ఒక 10 రూపాయలు ఇస్తే జిరాక్స్ ఇస్తాడు. అవన్నీ కూడా జిరాక్స్ లో మీరు పెన్నుతో టిక్ చేసుకొని వీటి ప్రకారం టిక్ చేసుకున్న వాటి ప్రకారం అక్కడ మీరు చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకుంటే మీకు బెటర్ గా ఉంటుంది అనమాట. సో ఏది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది, మిస్టేక్స్ లేకుండా ఉంటాయి, తప్పులు జరగకుండా ఉంటాయి అనమాట. సో మనం ఏదైనా సరే చాయిస్ ఫిల్లింగ్ లో ఒకసారి క్లిక్ అయితే దాన్ని మళ్ళీ మనకు తెలియకుండా అన్నోన్కి వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ వెతుక్కోవడం కష్టం, చాలా పొరపాట్లు జరుగుతాయి. ఆ పొరపాట్లు సరిదిద్దుకోవాలంటే ఖచ్చితంగా గుడ్ అండ్ బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు కావాల్సి ఉంటుంది. కాబట్టి మీరు 1500 రూపాయల కోసం అయితే అస్సలు ఆలోచించవద్దు. అండ్ మెంటర్షిప్ అనేది చాలా జెన్యున్ గా ఉండాలి, అది కూడా మీరు ఆలోచించండి. అంటే నా దగ్గరే తీసుకున్నాను, నేనైతే మిమ్మల్ని స్ట్రెస్ చేయట్లేదు, బట్ నా దగ్గర తీసుకుంటే మంచిది అని చెప్తున్నాను. మీరైతే ఆలోచించి మెంటర్షిప్ తీసుకోండి, డెఫినెట్గా మీకైతే యూస్ అవుతుంది అనమాట. ఇవి మనకి ఐఐటీస్ లో ఉన్నటువంటి 4 year బీటెక్ కోర్సెస్. అండ్ నెక్స్ట్ వీడియోలో 5 year బీటెక్ కోర్సెస్ ఐఐటీస్ లో ఏమేమి అవైలబుల్ గా ఉన్నాయి అనేది చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్ లో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీరు జోసా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలంటే మంచి ట్రిక్స్ అండ్ టిప్స్ తో, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తో మీరు నా గైడెన్స్ తీసుకోవాలంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఈ నంబర్, మొబైల్ నంబర్ ఏదైతే ఉందో 9949088091, ఇది నా మొబైల్ నంబర్, నా వాట్సాప్ నంబర్. దీనికి షేర్ చేయండి. మీరు కాల్ చేయడానికి నాది ఇంకొక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ నేను ఇస్తాను. అండ్ ఇక్కడ 1500 రూపీస్ ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ చేసి ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి, వెంటనే నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇక్కడ మీకు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ జిఎఫ్టిఎస్ వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ జోసాలో పార్టిసిపేట్ చేసేటువంటి కంప్లీట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు లిస్ట్ అవుట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ కాలేజ్ బ్రాంచ్ ప్రియారిటీ ఎలా పెట్టుకోవాలి ఏంటనేది అయితే ఆ ప్రియారిటీ చెప్పడం జరుగుతుంది. అండ్ చాయిస్ ఫిల్లింగ్ స్ట్రాటజీస్, ఇలాగ చాయిస్ ఫిల్లింగ్ అంటే అది ఒక సముద్రం అనమాట. ఎలా పెట్టుకుంటే మనకి ఫ్లో టు స్లైడ్, ఫ్రీజ్ ఆప్షన్స్ ఈ విధంగా మనం యూస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి క్లియర్ గా మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే రౌండ్ వైజ్ డూస్ అండ్ డోంట్స్, ఏ రౌండ్ లో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, మీకు సీట్ వచ్చినప్పుడు ఎలా మనం రెస్పాన్స్ ఇవ్వాలి, ఆ రెస్పాన్స్ ఎలా ఉంటే మనకి సేఫ్ సైడ్ అనేది క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్ ఇష్యూస్, ఈ డాక్యుమెంట్ ఇష్యూస్ ఉంటే నేను వీటిని కూడా ఎలా రిజాల్వ్ చేసుకోవాలో మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. విత్ ఇన్ స్టిపులేటెడ్ టైంలో డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా అప్లోడ్ చేసేలాగా, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా రిజాల్వ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ వాట్సాప్ గ్రూప్ అప్డేట్స్, వాట్సాప్ గ్రూప్ ఫ్రేమ్ చేసిన తర్వాత అందులో కంప్లీట్ వాట్సాప్ అప్డేట్స్ వస్తాయి. ఈ వాట్సాప్ అప్డేట్స్ మీరు డైలీ ఫాలో అవుతుంటే డెఫినెట్ గా మీకు ఎలాంటి డౌట్ రాకుండా నేను మానిటర్ చేస్తాను అనమాట. అండ్ 24/7 ఫోన్ కాల్ యాక్సెస్, మీకు డౌట్ ఉంటే మీరు ఎప్పుడైనా సరే నాకు ఫోన్ చేయొచ్చు, నేనే మాట్లాడతాను, వేరే వాళ్ళతో మాట్లాడించను, ఇది మాత్రం అష్యూరెన్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఇన్ పీడిఎఫ్ ఫార్మేట్, మీకు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ మీ పర్టికులర్ కేటగిరీకి సంబంధించి బల్క్ గా అన్ని కేటగిరీలకు తీసుకొచ్చి అందులో పడేసి మీరు చెక్ చేసుకోండి, వెతుక్కోండి అని చెప్పడం ఉండదు. మీ పర్టికులర్ కేటగిరీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది, అది కూడా ఇన్ పీడిఎఫ్ ఫార్మేట్. ఓకే, రైట్. సో ఇక్కడ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, 24/7 పేరెంట్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. అండ్ ఇదే అనమాట 9949088091 నా మొబైల్ నెంబర్. మీరు ఖచ్చితంగా ఫోన్ పే చేయండి. సో అందరూ మెంటర్షిప్ లో చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.